శ్రీరామ్ జయరామ్ జై జయరామ్. మీనరాశి వారి ఫలితాలను గనక మార్చి 9వ తారీఖు నుంచి మార్చి 15 వరకు గనక పరిశీలించుకుంటే అష్టమంలో చంద్రుడు, జన్మ శుక్రుడు, జన్మ శని, వ్యయంలో కుజరాహువులు, రవి, ఇలాగా వాతావరణం అంతా ఉంది. అర్ధాష్టమ గురుడు ఈ గ్రహగతులు సంచారంతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ జన్మశని ప్రభావం వలన ఏ పని చేస్తున్నా నువ్వు చేయడానికి వీల్లేదన్నట్టు ఆయన అడ్డం పడుతూనే ఉంటాడు. కానీ దానిని అధిగమించి ముందుకు వెళ్ళడం అనేది మీనరాశి వాళ్ళ ఉద్దేశం. కాబట్టి మీరు అలాగే ముందంజలో ఉంటారండి. మీరు చెయ్యలేని పని అంటూ ఉండదు, ఘనంగా చేస్తారు, అందులో డౌటే లేదు. అయితే షష్టకేతు ప్రభావం వలన కాళ్ళు లాగడం, చేతులు లాగడం, తిమ్మిరులు, చర్మ సంబంధిత ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ వారంలో బయటపడే అవకాశాలు ఉన్నాయి. మైగ్రేను, శిరోభారం వంటివి కూడా కొంత ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. గ్రహణ సంబంధిత శాంతులు చేసుకోనట్లయితే ఈ వారం చేసేసుకోవడం అనేది మంచిది. చేసుకుని కొత్త పనులు స్టార్ట్ చేయడం అనేది కూడా చాలా విశేషం. అర్ధాష్టమ గురుడు ప్రభావం వలన ఆప్తులతో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాగే గృహ నిర్మాణాలన్నీ కూడా చాలా ప్రయాసతో కూడి వాటిని మొత్తానికి పూర్తి చేస్తారు. అనుకున్న సమయానికి మీకు ధనం అందదు, చేతికి రాదు, కొంత కష్టపడాల్సి వస్తుంది. ఏదైనా అప్పు చేద్దామా అనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. అప్పు చేయకుండా మీరు ముందుకు వెళ్ళే అవకాశం కూడా భగవంతుడు కల్పించడానికి మీరు లక్ష్మీనారాయణ హృదయము అంటే ఇటు నారాయణ హృదయాన్ని, ఇటు శ్రీ మహాలక్ష్మి హృదయాన్ని, రెండు స్తోత్రాలని కూడా ముందు నారాయణ హృదయం చదివి లక్ష్మీ స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది. లక్ష్మీ మంత్రాన్ని అఖండంగా 108 సార్లు పారాయణ చేసినట్లయితే కమలాలయే ప్రసీద ప్రసీద అని బీజాక్షర మంత్రంతో కూడి ఉంటుంది. ఇది చదివినట్లయితే కనుక మీకు తప్పకుండా మంచి సమయానికి ధనం చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు, కళాకారులకు, అలాగే విద్యార్థులకు అందరికీ కూడా ఆరోగ్యపరంగా, అలాగే విద్యార్థులకి చదువు పరంగా, కళాకారులకి మంచి అవకాశాల పరంగా, వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకి మంచి అవకాశాలు అన్నీ ఉన్నాయి. మీనరాశి ఉద్యోగస్తులందరికీ కూడా స్థాన చలనం కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా లక్ష్మీనారాయణ హృదయాన్ని చదువుకోవడం, 2 స్తోత్రాలు, అలాగే దుర్గా సూక్తాన్ని వినడం, పారాయణ చెయ్యడం, దత్తుడిని నామస్మరణ చేసుకోవడం వలన మీకు సర్వత్రా విజయం లభిస్తుంది.